ఓకే ప్రత్యేకించి నాకు పేదవాళ్ళు ఇవ్వాలని చెప్తే ఇచ్చారు. అలా చెప్పారు మీకు 3 లక్షల రూపాయలమ్మా. చెక్కులు తీసుకోవడంతో పక్కకు వచ్చి ఉన్నాడు వచ్చాడు ఉండండి. నీకే డబ్బులు మీ కార్యకర్తల ద్వారా ఇస్తున్నాం, మర్చిపోకండి. కార్యకర్తల ద్వారా కూడా రికమెండ్ చేసిన అన్ని కూడా మేము పెట్టి ₹1 కూడా ఎక్కడ కూడా దగా ఏమి లేకుండా, లంచాలు లేకుండా స్వయంగా చెప్పులు తెచ్చి మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. కొంచెం ఆలస్యం కాకుండా కూడా తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి మరలా పదవికి స్వీకారం చేసిన దగ్గర నుంచి కోట్లాది రూపాయలు ఇవాళ సీఎం సహాయ నిధి నుంచి భారీగా కేటాయింపు చేస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల రూపాయలతో కూడా ఈ రోజు వరకు కూడా ఇచ్చారు. ఇది పేదవాడికి ఖర్చులు భరించలేక అప్పుల పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం, ఉన్నవాళ్ళ కోసం కాదు, కానీ పేదవాళ్ళకి ఇచ్చేది ఎంతో కొంత. ఎందుకంటే మీకు ఇచ్చిన దాంట్లో బిల్స్లో వాళ్ళు చెక్ చేసుకొని ఏదైతే ప్రీమియం ఉంటాయి, ప్రీమియం ప్రకారం ఉన్న దాని ప్రకారం ఇస్తారు. ఇన్సూరెన్స్ లైఫ్ కవర్ అయితే ఇన్సూరెన్స్ వదిలేసి మిగతాది ఇస్తారు. అందువల్ల మనం పెట్టేది 1,00,000 పెడితే 1,00,000 రాకపోవచ్చు. అక్కడ ఉన్న డేటా ప్రకారం వాళ్ళకున్న రిజర్వ్ ప్రకారం కేటాయింపు చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు దుర్గా ఎప్పటి నుంచో ఇబ్బంది అమ్మాయికి దుర్గా, ఎందుకంటే తలసీమే అది. మామూలుగా అయితే డబ్బులు లేవు. 2 లక్షల రూపాయలు ఇవాళ ముఖ్యమంత్రి అనేది ఇచ్చారు. అలాగే పైటరాజు గారితో కూడా రాదు, అది పాత బిల్లు అయినా కూడా అది కూడా క్లియర్ చేయించాం. అలాగే అమ్మాయి మొన్న చెట్టు పడిపోయింది, గౌడేశ్వరంలో చెట్టు పడిపోయి అమ్మాయి చనిపోయింది. మామూలుగా అయితే ఇన్సూరెన్స్ రాదు, ఇన్సూరెన్స్ లేదు, అయినా కూడా వాళ్ళకి 3 లక్షల రూపాయలు చంద్రబాబు గారిని అడిగితే 3 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇది కాకుండా 7 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా. బేబీ గంగలో శ్రీలత బాగలేదంటే అమ్మాయి కూడా 7 లక్షల రూపాయలు. ఈ పాప కూడా దెబ్బలు తగ్గితే 79,000 రూపాయలు ఈ పాప కూడా ఇచ్చారు. ఇట్లాగా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో చంద్రబాబు బీమా వస్తే మట్టి ఖర్చులకు కానీ ఇన్సూరెన్స్కి కానీ వస్తుంది. పార్టీ పరం కూడా ఎవరైనా పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్ళు కనుక ప్రమాదంలో మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చే ఏర్పాటు జరుగుతోంది. మరణించిన రోజు ప్రమాదంలో మరణించిన వెంటనే కనుక రిపోర్ట్ చేయగలిగితే వాళ్ళు కూడా మొన్న 10 లక్షల రూపాయలు కూడా తెచ్చి ఇచ్చాం. ఈ విధంగా కార్యకర్తల ద్వారా ప్రజల కోసం కులాలకి, మతాలకి, పార్టీలకి అత్యధికంగా డబ్బులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు.